హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ వచ్చేసి వాటర్‌కి సంబంధించింది. ప్రపంచంలో ఏ జీవకోటి అయినా ఆహారం తర్వాత అతి ఎక్కువగా మోతాదులో తీసుకునేది ఏదైనా పదార్థం ఉంది అంటే అది వాటర్ మాత్రమే. నీరు మాత్రమే. సో, ఈ నీరు ప్రతి నీరు సురక్షితమైన నీరా? ప్రతి నీటిలో లవణాలుంటాయా? ఖనిజ లవణాలుంటాయా? అసలు నీటికి ఖనిజ లవణాలు ఎక్కడి నుంచొస్తాయి? అసలు నీళ్ళ లోపల ఖనిజ లవణాలు ఎవరైనా కలుపుతారా? లేకపోతే ప్రకృతి సహజ సిద్ధంగా లవణాలన్నీ నీటిలో ఉంటాయా అనే టాపిక్‌ని మనం డిస్కస్ చేద్దాం. సో, ఎప్పుడైతే వర్షం బాగా పడుతుందో, ఆ వర్షపు నీరనేది ఒక ప్లేస్‌లో ఉండదు. ఇలా వర్షం వల్ల వచ్చినటువంటి నీరంతా భూమిని తాకుతుంది కదా! ఆ వర్షం నుంచి వచ్చిన నీరు మినరల్ వాటర్ కాదు. అలా వర్షం ద్వారా వచ్చినటువంటి నీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ప్రయాణిస్తుంటదనమాట. అలా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ప్రయాణించేటప్పుడు అది వివిధ రకాల శిలల మీద నుంచి, రాళ్ళ మీద నుంచి ప్రయాణిస్తది. ప్రతి శిల లోపల కొన్ని రకమైన ఖనిజ లవణాలుంటాయి. ఎప్పుడైతే ఈ రాళ్ళ మీద నుంచి వాటర్ ప్రయాణిస్తుందో, ఆ రాళ్ళలో కరిగి ఉన్నటువంటి ఖనిజాలన్నిటిని తన లోపల కరిగించుకుంటుంది. ఇలాంటి వాటర్‌ని మాత్రమే మినరల్ వాటర్ అని అంటాం మనం. ఈ ప్లాస్టిక్ బాటిళ్లలో ప్యాక్ జేసి అమ్మే వాటర్ అన్నీ కూడా మినరల్ వాటర్ కాదు. అవి ఆర్టిఫిషియల్‌గా యాడ్ జేస్తారు. ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి లవణాలు కాదది. ఖనిజ లవణాలు కాదు. వాటిని కృత్రిమంగా కలుపుతారు. ఆ కృత్రిమంగా కలిపినటువంటి లవణాలనేవి ఆరోగ్యానికి అంత ప్రమాదకరం అన్నమాట. అంత సహాయకారిగా ఉండవవి. అవన్నీ కూడా ఆ ప్రపోర్షన్ అనేది, ఆ రేషియో అనేది కరెక్ట్ ఉంటదా లేదా? అవన్నీ నార్మ్స్ పాటిస్తే మాత్రమే ఆ నీరు అనేది మంచిది. సో, ఖనిజ లవణాలు నీటికి ఎలా వస్తాయనే టాపిక్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.